నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెట్టుబడి రాయితీ హామీని నిలబెట్టుకొని జగన్ సర్కార్. రైతుల లోగిళ్లలో కానరాని సంక్రాంతి వెలుగులు. వైకాపా నేతల కనుసన్నల్లో కోడి పందాల బరులు. సంక్రాంతి వేళ చేతులు మారుతున్న కోట్ల రూపాయలు. సకాలంలో విడుదల కాని వసతి దీవెన నిధులు. అరకొర సాయానికి కోటలు దాటేలా జగన్ గొప్పలు. చెరువులకు శాపంగా మారిన జగన్ ఏలుబడి. చాలినన్ని నిధులివ్వక బాగుపడని పరిస్థితి. లెబనాన్పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు. సంక్రాంతి వేళ కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. భారీగా బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు, గుండాట, జూదం నిర్వహిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పందాలు కాస్తున్నారు. బరులు ఏర్పాట్లలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండటంతో పోలీసులు కన్నెత్తేనా చూడటం లేదు. హైకోర్టు ఆంక్షలున్నా పట్టించుకోకుండా కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో జాతీయ రహదారి పక్కనే పందేల నిర్వహణ జాతరను తలపించింది. బరి చుట్టూ సీఎం జగన్ చిత్రాలతో బ్యానర్లు, వైకాపా జెండాలతో నింపేశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనుసన్నల్లో ఆయన అనుచరుడి ఆధ్వర్యంలోనే ఈ బరిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్తోనూ ఈ వైకాపా నాయకుడికి సంబంధాలు ఉన్నాయని నెల రోజుల కిందట కలిసి వచ్చారని సమాచారం. పోలీసులు మాత్రం అంపాపురం వైపు చూడటానికి సాహసించడం లేదు. అంపాపురం బరిలో తొలి రోజే కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల మేర పందేలు నడిచినట్లు అంచనా వేస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ కోసం ఏసీ శిబిరాలు పెట్టి వాళ్ల దగ్గరకే మద్యం, ఆహారం వంటివి అందిస్తున్నారు. వీఐపీల బరిలో తొలి పోటీకే నిర్వాహకులు 5 లక్షలు పెట్టగా పై పందేలు 15 లక్షల వరకు కాశారు. అక్కడి నుంచి ప్రతి పోటీకి కనీసం 20 లక్షల పందేలు జరిగాయి. ఈ ఒక్క శిబిరంలోనే తొలి రోజు 20కి పైగా పోటీలు జరగ్గా 4 కోట్ల వరకు పందేలు కాసినట్లు తెలుస్తోంది. ప్రధాన బరులతో పాటు 15 నుంచి 20 చిన్న కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. వాటిలోనూ 1,00,000 రూపాయల్లో పందేలు సాగాయి. ఈ బరిలో రాత్రి సమయంలో ప్రత్యేకంగా బుల్లెట్ పందేల కోసం ఏర్పాటు చేశారు. 2 గ్రూపుల మధ్య 7 సార్లు కోడి పందేలు పెట్టి 4 సార్లు గెలిచిన వాళ్లకి బహుమతి ఇస్తారు. అయితే ఇది గతేడాది వివాదంగా మారడంతో ఈసారి బుల్లెట్ ని ప్రదర్శనలో ఉంచలేదు. పొట్టేళ్ల పందేల కోసం 2 శిబిరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 100 పొట్టేళ్లను ముందే సిద్ధం చేశారు. మరోవైపు బరిలో ఏర్పాటు చేసిన వీఐపీ కోతముక్క శిబిరంలోకి అడుగుపెట్టాలంటే 12,000 రూపాయలు కట్టాలి. చేతికి ఒక ట్యాగ్ కట్టి లోనికి పంపిస్తారు. 2,000 రుసుము కింద తీసుకుని మిగతా 10,000కు టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లతో లోపలికి వెళ్లి ఆడాలి. బరిలో ఏర్పాటు చేసిన ఆ శిబిరాలన్నింటినీ అమ్మేసుకుని వంశీ అనుచరుడు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ 3 రోజులకు కలిపి ఒక్కో చిన్న కోతముక్క శిబిరాన్ని 4 లక్షలకు ఇచ్చేశారు. పెద్ద కోతముక్క శిబిరాన్ని కొంతమందితో కలిసి ఆయనే సిండికేట్గా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పెద్ద శిబిరాల్లో కోట్లలోనే పందేలు జరుగుతుంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన మద్యం, బిర్యానీ, భోజనం సహా ఆహార పదార్థాల స్టాళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు, సిగరెట్లు, గుట్కాలమ్మే దుకాణాలన్నింటినీ లీజుకు ఇచ్చేశారు. ఒక్కో దుకాణానికి 3 రోజులకు 1,50,000 వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి దుకాణాలు 50కి పైగా ఉన్నాయి. జాతీయ రహదారి పక్కనున్న సర్వీసు రోడ్లు వాహనాలతో కిక్కిరిసినా పోలీసులు కనీసం స్పందించలేదు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలోనూ వైకాపా నేతల అండదండలతో పందెపు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. వైకాపా ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పోటీలు నిర్వహిస్తుండటంతో పోలీసులు పట్టించుకోవట్లేదు. నందిగామలోని పందేలను ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రారంభించారు. ఐతవరంలో ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కలిసి ఎమ్మెల్సీ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గమళ్లపాలెంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా వైకాపా నేతలు గ్రామ శివార్లలో పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో లక్షల రూపాయల్లో బెట్టింగులు సాగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నా పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు తప్ప ఆపేందుకు యత్నించడం లేదు.
కోడిపందాలు, గుండాటలకు ఉభయ గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున కోడిపందాలు, గుండాటలు, జూదం నిర్వహిస్తున్నారు. తణుకు, తేతలి, దువ్వ, వేల్పూరులో ఫ్లడ్ లైట్లు వేసి రాత్రి సమయంలోనూ పందేలు కొనసాగిస్తున్నారు. గుండాట, జూదం లాంటివి ఎవరైనా నిర్వహిస్తే శాసనసభ్యుడి స్థాయిలో ఉన్నవాళ్లు అది తప్పు అని ఖండించాలి. కానీ జనసేన తరపున గెలిచి వైకాపాలోకి చేరిన రాపాక వరప్రసాదరావు రూటే సపరేటు. రాజోలు నియోజకవర్గంలోని లక్కవరంలో ఆయన రోడ్డు పక్కనే నిలబడి నిస్సిగ్గుగా జంకు బొంకు లేకుండా గుండాట ఆడారు. చుట్టూ ఉన్న ప్రజలను కూడా పట్టించుకోకుండా పందాలు వేయడంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేనే గుండాటలు ఆడితే పోలీసులు ఇంకేం చర్యలు తీసుకుంటారని ప్రజలు గుసగుసలాడుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 2 చోట్ల నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. 4 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. యువకులు, పెద్దల కేరింతలు, ఈలల మధ్య పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మరోచోట గొట్టిపాటి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో భాగంగా ఆవులకు అందాల పోటీలు నిర్వహించారు. వ్యయ ప్రయాసల కోర్చుకొని ఒంగోలు జాతి ఎడ్లు పెంచుతున్న రైతులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎడ్ల పందాలు నిర్వహించుటకు చాలా మంది ఒంగోలు జాతి ప్రేమికులు వాళ్ళకి ప్రేమతోటి మనకి వాళ్ళు డొనేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ముఖ్యంగా గొట్టిపాటి వారి కుటుంబం ఈ ఎడ్ల పందాలకి ఎంతో సహకరిస్తున్నారు. పెద్ద బండలో ఫస్ట్ ప్రైజ్ 1,30,000, సెకండ్ ప్రైజ్ 90,000, మూడో ప్రైజు 50,000, నాలుగో ప్రైజు 40,000, ఐదో ప్రైజు 30,000, ఆరో ప్రైజు 20,000, ఏడో ప్రైజు 10,000. ఈ విధంగా ఉన్నాయి. పెద్ద సీనియర్లు తక్కినాటికి కూడా వాటి ప్రకారంగా అన్నిటికి కూడా 7-8 ప్రైజులు నిర్వహిస్తా ఉన్నామని. కరవు, తుపాను తెచ్చిన నష్టాలతో రైతు పండుగ సంక్రాంతి వేళ అన్నదాతల లోగిళ్లలో సందడి తగ్గింది. అలాగే వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో జనం పరిస్థితి ఏమీ కొనేలా తినేలా లేదు. ప్రస్తుతం నిండైన సంక్రాంతి ఎక్కడైనా ఉంది అంటే అది సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోనే కనిపిస్తోంది. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు తయారు చేసిన కోడిపందాల బరుల్లో మాత్రమే వెలుగులు కనిపిస్తున్నాయి. పేదలకు పండుగ కానుకలు లేకుండా చేసి అధికార పార్టీ వాళ్లు మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చివరికి కరవు, మిగ్జాం పంట నష్టానికి సంక్రాంతి నాటికి పెట్టుబడి రాయితీ ఇస్తామన్న హామీని మర్చిపోయారు. సిరుల పంట ఇంటికి చేరిన వేళ సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకునే రైతులు ఈసారి నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఎందుకంటే ఖరీఫ్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు 31,13,477 ఎకరాలు తగ్గింది. కరవు ప్రభావం, పొడి వాతావరణం 466 మండలాల్లో ఉంటే జగన్ ప్రభుత్వం మాత్రం 103 మండలాలకే అని ప్రకటించింది. కరువుతో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం సుమారు 23 లక్షల ఎకరాలు అయితే ప్రభుత్వ లెక్కల్లో 14 లక్షల ఎకరాలే అని తేల్చారు. అలాగే మిగ్జాంతో 22 జిల్లాల్లో 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 6.64 లక్షల ఎకరాలే అని ప్రకటించింది. ఒక్క ఏడాదే 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. సాగు చేసిన విస్తీర్ణంలోనూ 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే రైతులు పండగ ఎలా చేసుకోగలరు? ఖరీఫ్లో సాగు చేసింది తక్కువ. అందులోనూ 20 లక్షల ఎకరాలకు పంటల బీమా చేయకుండా కత్తెరేశారు. గత 4 ఏళ్లలోనూ ఏటా వర్షాలు, వరదలు, కాదంటే కరువుతో రైతులు అప్పుల పాలయ్యారు. ఈ వాస్తవాల్ని అంగీకరించే మనసు ముఖ్యమంత్రి జగన్ కి ఉందా? కరువు, తుపాను నష్టాలకు కోతపెట్టి అంతిమంగా 1,289 కోట్ల పెట్టుబడి రాయితీకి జాబితాలు తయారు చేశారు. పండగ నాటికి వాటిని విడుదల చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అది నిలబెట్టుకోలేదు. వర్షాభావంతో వేరుశెనగ పోయింది. మిరప రైతులకు తీరని దుఃఖమే మిగిలింది. ఆరంభంలో తీవ్ర వర్షాభావం, తర్వాత జెమిని వైరస్, ఇటీవల మిగ్జాంతో మిరప రైతులు ఎకరాకు 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి కోల్పోయారు. కొన్ని రోజులుగా ధరల పతనం వెంటాడుతోంది. క్వింటాలు 20,000 నుంచి 30,000 రూపాయల మధ్యన పలికిన మిరప ఇప్పుడు 17,000 రూపాయల దిగువకు చేరింది.
పత్తి రైతుల కష్టాలు సర్కారుకు పట్టడం లేదు. మద్దతు ధర క్వింటాలుకు 7,020 రూపాయలు ఉంటే దక్కేది సగటున 6,000. తీవ్ర వర్షాభావంతో దిగుబడులు ఎకరానికి 2-3 క్వింటాళ్లే. ఎకరాకు 30,000కు పైగా పెట్టుబడి పెట్టిన రైతుకు మిగిలేదేమీ లేదు. మిగ్జాంతో కోతకొచ్చిన వరి నేలకరిచింది. చాలా చోట్ల మొలకలొచ్చాయి. ఎలాగోలా కోయించి అమ్ముకుందామన్నా క్వింటాలుకు 4-6 కిలోల కోత తప్పడం లేదు. రైతును అడ్డంగా దోచేస్తున్నా తుపానుతో నష్టపోయిన అన్నదాతకు అండగా నిలిచామంటూ జగన్ సర్కారు చెప్పుకొస్తోంది. పంటలు బాగుంటేనే వ్యవసాయ కూలీల ఇళ్లలోనూ పండగ సంతోషం నెలకొంటుంది. ఈ ఏడాది 31 లక్షల ఎకరాల్లో పంటలు వేయకపోతే ఎకరానికి 40 మంది చొప్పున చూసినా 12 కోట్లకు పైగా పని దినాలు తగ్గినట్లే. పంట నష్టం, దిగుబడుల తగ్గుదల కూడా కూలీలపై ప్రభావం చూపింది. సుమారు 4 కోట్ల పని దినాలు తగ్గాయి. రాయలసీమ జిల్లాల నుంచి లక్షల కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలసపోయాయి. రైతుల కూలీలు ఎలా బతుకుతారన్న ఆలోచన వైకాపా ప్రభుత్వానికి ఇసుమంతైనా లేదు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పేద కుటుంబాలపై విద్యుత్తు ఛార్జీల బాదుడు 40% పైనే ఉంది. బస్సు ఛార్జీలు 49% పెంచేశారు. అలాగే వైకాపా అధికారంలోకి వచ్చాక 38% బియ్యం ధరలు పెరిగాయి. అన్నపూర్ణగా పేరున్న ఆంధ్రప్రదేశ్లో బియ్యం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయని సమీక్షించలేదు. లక్షల టన్నుల్లో పెట్టిన ధాన్యం నిల్వలను నియంత్రిస్తే ధరలు దిగివస్తాయనే ఆలోచన చేయలేదు. కందిపప్పు అందరికీ ఇవ్వలేమంటూ రేషన్ దుకాణాల్లో అరాకొర పంపిణీతో సరిపెట్టడమే వైకాపా ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవాలి. రైతుకు ధరలు దక్కడం లేదు. మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. కందిపప్పు కిలో 180 రూపాయల పైనే ఉంది. వేరుశెనగ నూనె లీటరు 175 రూపాయల పైనే అమ్ముతున్నారు. ఇతర పప్పుల ధరలు కిలో 130 రూపాయలకు పైనే ఉన్నాయి. పనుల్లేక, ఆదాయం రాక, సరుకులు కొనలేక పేదలు పండగ సంతోషానికి దూరమైన పరిస్థితి నెలకొంది. పావలా కోడికి ముప్పావల మసాలా ఎవరైనా వేస్తారా? మన సీఎం జగన్ ప్రతి సభలో వేస్తోంది అదే. అత్యవసర సాయానికి అదిరిపోయే ప్రచారం చేసుకుంటున్నారు. జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులకు వాస్తవంగా అయ్యే ఖర్చులో సగం నిధులైనా ఇవ్వకుండా పూర్తిగా భరాయిస్తున్నామంటూ డప్పేసుకుంటున్నారు. ఏ మూలకు చాలని వసతి దీవెన నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులపై భారం పడుతోంది. భోజనం, వసతి ఖర్చులు కూడా వేలల్లోనే ఉంటాయి. భోజనం ఖర్చులు, వసతి ఖర్చుల కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని చెప్పి గతంలో మాదిరిగా అరకొరగా ఇచ్చే పరిస్థితి కాకుండా, ఇస్తారో ఎవరో ఇవ్వని పరిస్థితి కాకుండా ఐటీఐ విద్యార్థులకైతే 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకైతే 15,000 రూపాయలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకైతే 20,000 రూపాయలు జగనన్న వసతి దీవెన అన్న ఈ పథకం ద్వారా వసతి ఖర్చుకు, భోజనం ఖర్చులకు ప్రతి ఏటా 2 దఫాల్లో ఈ సొమ్మును జమ చేయడం జరుగుతా ఉంది. విన్నారుగా, విద్యార్థుల వసతి దీవెన గురించి జగనన్న కోతలు, నిజాలు పరిశీలిస్తేనే గాని ఆయన గొప్పలు, విద్యార్థుల తిప్పలు అర్థం కావు. వసతి ఖర్చులో సగానికి సగం కూడా ఇవ్వని జగన్ పూర్తిగా భరాయిస్తున్నట్లు కటింగిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో హాస్టల్కు ఏడాదికి 70,000 వరకు, సాధారణ డిగ్రీ కళాశాలల్లో 40,000 నుంచి 50,000 వరకు వసతి ఖర్చుల కింద వసూలు చేస్తున్నారు. కాని జగన్ ఇస్తోంది కేవలం 20,000 రూపాయలే. మరి మిగతా 50,000 రూపాయలు పిల్లలకు భారం కాదా? ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయల్ని ప్రభుత్వం వసతి దీవెన కింద ఇస్తోంది. అసలు 10 నుంచి 15,000 రూపాయలకు ఏడాదంతా వసతి ఇచ్చే విద్యాసంస్థ ఒక్కటైనా ఉందా? 3-4 నెలల ఖర్చులకు సరిపోవడమే గొప్ప. కాని జగన్ మాత్రం పూర్తి వసతి ఖర్చులు ఇస్తున్నామంటూ మభ్యపెడుతున్నారు. ఇచ్చేదే అరకొర దీవెన, అది 2 విడతల్లో. పోనీ అదైనా సకాలంలో ఇస్తారా అంటే అదీ లేదు. కరోనా సమయంలో వసతి గృహాలు మూసేశారంటూ ఆ సమయంలో వసతి దీవెనను ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఆ తర్వాతి నుంచి ఒక విడత ఇస్తే మరో విడత ఇవ్వడం లేదు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన 2వ విడత వసతి దీవెనే ఎంతవరకు ఇవ్వలేదు. ఏడాది గడిచిపోయింది. కళాశాల యాజమాన్యాలు ఇక మేమాగలేమంటూ పేద పిల్లల నుంచి ఎప్పుడో వసూలు చేసుకున్నాయి. గతేడాది వసతి దీవెనకే గతిలేకపోతే ఇక ఈ ఏడాది ఇంకేమిస్తారంటూ తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క వసతి దీవెన ఏ రోజు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. కేవలం సంవత్సరంలో ఒక విడత అంటే 50% మాత్రమే ఈ యొక్క వసతి దీవెనని రిలీజ్ చేసింది ఈ గవర్నమెంట్. ఈ ఏడాదిలో కూడా కేవలం బటన్ మాత్రమే నొక్కాడు వసతి దీవెనకి. బటన్ నొక్కిన తర్వాత ఎవరి అకౌంట్లోనూ ఈరోజు అమౌంట్ పడటం లేదు. రేపటి రోజున
పేద విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఏం మాటలు చెప్తారు, మళ్ళీ ఏ విధంగా ఓట్లు అడుగుతారు. విద్యార్థి అకౌంట్లో వస్తున్నాయి, పేరెంట్స్ అకౌంట్లో ఇస్తున్నామని చెప్పి ముందస్తుగా యాజమాన్యం నుండి వసూలు చేస్తున్నారు. ఇది కూడా విద్యార్థికి భారంగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి నిజంగా జగన్మోహన్ గారు విద్యార్థుల పక్షాన ఉంటే ఈ బకాయిలు విడుదల చేయాలి. వెంటనే మీరు చెప్పిన 20,000 ఇస్తామని చెప్పిన అవి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలకు అనుగుణంగా, ఫీజులు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. జగన్ మోసపూరిత దీవెనతో సుమారు 10 లక్షల మంది పేద పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మెస్ ఛార్జీలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న మొత్తం సరిపోవడం లేదని ట్రిపుల్ ఐటీల్లో అదనంగా వసూలు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు ఏడాదికి 25,000 నుంచి 30,000 రూపాయల బిల్లు వస్తోంది. మొదటి 2 ఏళ్లకు వసతి దీవెన లేనందున పూర్తి మొత్తం విద్యార్థులే చెల్లించాల్సొస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు వసతి దీవెన కింద వచ్చే 20,000 పోను మిగతా డబ్బు సొంతంగా చెల్లించాల్సొస్తుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ పరిస్థితి ఉంటే ప్రైవేటు కళాశాలల గురించి ఇక చెప్పేదేముంది? ముఖ్యమంత్రి జగన్ పాలనలో చిన్ననీటి వ్యవస్థ ఛిద్రమైపోతోంది. జలయజ్ఞం సాగిస్తానని పాదయాత్రలో ప్రతిజ్ఞ చేసిన ఆయన ఆ హామీనే మర్చిపోయారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం దేవుడెరుగు, కనీసం చెరువుల్ని సైతం పట్టించుకోలేని దుస్థితిలోకి దిగజారారు. కేంద్రం, ప్రపంచ బ్యాంకు, జపాన్ సహా ఎన్నో సంస్థలు నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నా సద్వినియోగం చేసుకోలేని దురవస్థలో వైకాపా సర్కార్ కొట్టుమిట్టాడుతోంది. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న. గత ఎన్నికల ప్రచారంలో వైకాపా హోరెత్తించిన ఓ పాటలోని కొన్ని వాక్యాలివి. మరి అధికారం చేపట్టాక జగనన్న ఏం చేశారు? అన్నదాతల నోట్లో మట్టి కొట్టే చర్యలకు తెరలేపారు. సాగుకు నీరే ఆధారం. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించలేక, నిధులివ్వలేక చేతులెత్తేసిన వైకాపా ప్రభుత్వం కనీసం చెరువుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షాధార ప్రాంతాల్లో చెరువులే ప్రజల జీవనాధారం. అలాంటి చెరువులు ఇప్పుడు అధికార పార్టీ నాయక గణానికి ఆర్థిక వనరులుగా, ఆస్తులుగా మారిపోతున్నాయి. పురాతన చెరువులను పునరుద్ధరించి సాగు, తాగునీటికి యోగ్యంగా తయారు చేయాల్సిన జగన్ సర్కార్ చేష్టలుడిగి చూస్తోంది. వర్షాధార ప్రాంతాల్లో కొత్త చెరువులు తవ్వి నూతన ఆయకట్టు సాగులోకి తీసుకురాలేకపోయింది. ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చినా, జపాన్ ఆర్థిక సాయం చేసినా, నాబార్డు నిధులిస్తున్నా రాష్ట్ర సర్కార్ ఆ చేయూతను అందుకోలేకపోతోంది. తన వాటా నిధుల్ని సరిగా ఇవ్వడం లేదు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయడం లేదు. రాష్ట్రంలో 40,817 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వివిధ పథకాల ద్వారా ఈ చెరువుల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల కాలంలో చిన్ననీటి వనరుల కోసం 5,560 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుతం సర్కారు 4.5 ఏళ్లలో కేవలం 1,837 కోట్లు మాత్రమే వెచ్చించింది. ఈ ఖర్చులోనూ పాత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. చెరువుల మరమ్మతులు, పునరుజ్జీవం, పునరుద్ధరణ పథకం, సమీకృత సేద్య వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్, జపాన్ అంతర్జాతీయ సహకారంతో సాగునీరు, జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో కార్యక్రమాలు అమలు చేస్తున్నా అవన్నీ అంతంత మాత్రంగా ఉన్నాయి. చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం కృషి సంచాయ్ యోజన కింద 235 చెరువుల పనులు చేపట్టేందుకు 2016 నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం ఇందులో 60% నిధులు ఇస్తుంది. మిగిలిన నిధులు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. మొత్తం 137.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకంలో 2023 మార్చి వరకు ఖర్చు చేసిన మొత్తం కేవలం 30 కోట్లు మాత్రమే. ప్రపంచ బ్యాంకు రుణ సాయంతో చిన్ననీటి వనరుల అభివృద్ధికి 1,600 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. 2017-18లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2023-24 సంవత్సరంతో పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో 1000 చెరువులను పునరుద్ధరించి 2,26,552 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలనేది లక్ష్యం. ఇందులో ప్రపంచ బ్యాంకు 70% నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 30% మాత్రమే. 2023 మార్చి వరకు ఈ ప్రాజెక్టు కింద 120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 120 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదించినా ఇంతవరకు అందులో సగం నిధులు ఇవ్వలేదు. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ సాయంతో
ఏపీ సాగునీరు జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్టు 2వ దశను చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్క చిన్ననీటి వనరుల కోసమే 900 కోట్లు ఖర్చు చేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టు కోసం జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఒక సర్వే కూడా చేసింది. 445 చిన్ననీటి వనరుల పునరుద్ధరణ, 21 మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల ఆధునికీకరణకు రూపకల్పన చేశారు. ఇందులో 441 చెరువుల పునరుద్ధరణకు 270.91 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. ఈ మొత్తం ప్రక్రియ 2018-19లో ప్రారంభమైంది. జగన్ సర్కారులో వేగం లోపించి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక కింద, గిరిజన ప్రాంత ప్రణాళిక కింద చేపట్టిన పనుల్లోనూ చాలినంత వేగం, పురోగతి లేదు. అప్పటి తెదేపా ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద వేల చెరువులను తవ్వించి నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు తీసుకుంది. 7 లక్షలకు పైగా పంట కుంటలు తవ్వారు. జగన్ సర్కారు మాత్రం నీరు చెట్టుకు సంబంధించిన వేల కోట్ల బిల్లుల్ని చెల్లించక ముప్పు తిప్పలు పెడుతోంది. నీరు చెట్టు పనులపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది. ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేయించి తనిఖీలు నిర్వహించింది. ఆ ప్రక్రియ నిర్వహించినా తమ బిల్లులు ఎందుకివ్వడం లేదంటూ రైతులు, సాగునీటి నిర్వహణ కమిటీలు హైకోర్టును ఆశ్రయించాయి. పెద్ద న్యాయ పోరాటమే సాగించాయి. మొత్తం 8070 కేసులు దాఖలు చేశారు. కోర్టు ఆదేశించినా ఈ సర్కారుకు మనసు రాలేదు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదంటూ మరో 6402 కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేశారు. దిగొచ్చిన సర్కార్ 1076 కోట్ల చెల్లింపులకు జీవోలు విడుదల చేయగా ఇంతవరకు 804 కోట్లు చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా 400 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. మాల్దీవుల్లో భారత సైన్యాన్ని ఉపసంహరించే విషయమై చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు ఉన్నత స్థాయి కోర్ గ్రూప్ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ ఆదివారం మాలేలో ఉన్నత స్థాయి కోర్ గ్రూప్ తొలి సమావేశం జరిగినట్లు తెలిపింది. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి విస్తృత స్థాయి చర్చలు జరిగినట్లు పేర్కొంది. భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే దశలను గుర్తించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మాల్దీవుల ప్రజలకు మెద్విక్ సేవలు, మానవతా సాయం అందించేందుకు భారత్ వైమానిక ప్లాట్ఫామ్ల సహకారం కొనసాగేందుకు పరస్పరం కలిసి పనిచేయటంపై కూడా దృష్టి సారించినట్లు తెలిపింది. ఇరువురికి అనుకూలంగా ఉన్న రోజు భారత్లో మలివిడత చర్చలు జరపాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా అనుకూలవాదిగా ముద్రపడిన మాల్దీవుల అధ్యక్షుడు మైజు గతేడాది నవంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమ దేశం నుంచి భారత్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారికంగా విజ్ఞప్తి చేశారు. లెబనాన్పై ఇజ్రాయెల్ సేనలు మరోసారి విరుచుకుపడ్డాయి. లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా వరుస బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో హిజ్బుల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపరేషన్ కమాండ్ సెంటర్లు నాశనమయ్యాయని ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులు లెబనాన్లోని పౌర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, జనాభా పెను ప్రమాదంలో పడేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. లెబనాన్పై వరుస దాడులు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని మరో మలుపు తిప్పే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు లెబనాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ భూభాగంపైకి క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో 2 ఇజ్రాయేలీ పౌరులు మరణించారు. అయోధ్యలో శ్రీరాముడు మరో 6 రోజుల్లో అడుగు పెట్టనున్న వేళ అమెరికాలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్ల మ్యూజిక్ షో నిర్వహించారు. మేరీలాండ్ రాష్ట్రంలో 150కి పైగా టెస్లా కార్లను ఒకే ప్రదేశంలో వరుస క్రమంలో పేర్చి సంగీతానికి అనుగుణంగా లైట్లను ఆన్ చేస్తూ సందడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆ కార్లను రామ్ అనే ఆకారం వచ్చేలా వరుస క్రమంలో నిర్వాహకులు పార్క్ చేశారు. ఈ సందర్భంగా కాషాయ రంగు జెండాలను పట్టుకుని జై శ్రీరామ్ నినాదాలను హోరెత్తించారు. ఆ కార్ల యజమానులంతా భారతీయ అమెరికన్లేనని తెలిసిందే.